మీరు చెప్పారు ముందే స్టార్టింగ్‌లోనే గట్ హెల్త్, మైండ్‌కి అలైన్‌మెంట్ ఉంటుంది. గట్ హెల్త్ లివర్, గట్ హెల్త్ ప్యాంక్రస్, గట్ హెల్త్ గాలి బ్లాడర్, గట్ హెల్త్ ఎండోక్రైన్ సిస్టమ్ Absolutely. అన్నిట్లికి. అన్నిటికీ అసలు గట్టే. గట్ హెల్తీగా ఉండాలి అంటే ఏం చేయాలి? సింపుల్ థింగ్స్ అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ. ఫస్ట్ హ్యాపీగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అంటే కనుక మనం హ్యాపీగా ఉంటే మన మూడ్ బాగుంటే గట్టు కూడా బాగుంటుంది, గట్టు బాగుంటే మూడ్ బాగుంటుంది. ఇవన్నీ ఇందాక మీరు చెప్పినట్టు ఇంటర్లింక్డ్ అన్నీ కూడా. దానికి మనం ఏం చేయాలి, ఎందుకు అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు వస్తుంది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోకుండా మనం అలాగే వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ వచ్చి ముదిరిపోయేంత వరకు తెలియదు జనాలకి. ఓకే. సో దాన్ని కాపాడుకోవాలి అంటే కనుక ఫస్ట్ నాకు చెప్పినట్టు హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. హెల్దీగా తినటం, ప్రాపర్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, అండ్ ప్రాపర్ స్లీప్, అండ్ బీయింగ్ మైండ్ఫుల్ అబౌట్ వాట్ వీ డూయింగ్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకుంది ఒకటే లైఫ్, ఆ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవాలి. ఎవ్రీ డే మనం హ్యాపీగా లీడ్ చేయాలంటే ఇవన్నీ రోజు పాటించాలి. ఓకే. రోజు పాటిస్తే అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఓకే. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. డిక్టమ్ ఈజ్ లీడ్ మైండ్, గట్ అండ్ బాడీ. ఈ మూడు ఇంటర్ప్లేలో హ్యాపీగా ఉంచుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు? ఫుడ్ అనేది ఇట్స్ అగైన్ బిగ్ టాపిక్. అది దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తాం. బ్యాలెన్స్డ్ అంటే సరైన మోతాదులో ఫ్యాట్ కూడా ఉండాలి, కార్బోహైడ్రేట్స్, అలాగే మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాలి. ఓకే. టిపికల్ డైట్, హెల్దీ డైట్ అని అడిగేదానికి ఒక నక్షలో చెప్పాలంటే మెడిటేరియన్ డైట్ అని ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ హెల్దీ డైట్. దాంట్లో ఏంటంటే కనుక సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తినే వాళ్ళకి, అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి లీన్ ప్రోటీన్ ఎట్లా తీసుకోవాలి అని కూడా దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆ డైట్లో మంచిగా ఉంటుంది. అలాగే ఆయిల్స్, ఎలాంటి ఆయిల్స్ తీసుకోవాలి, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ తీసుకోవాలి, అది ఏంటి, ఏం రకాలనేది మనకి దాంట్లో తెలుస్తుంది అన్నమాట. అలాగే రైస్ క్వాంటిటీ, కార్బోహైడ్రేట్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో అలా మన డైట్ మనం హెల్తీగా తీసుకుంటే, అండ్ ప్రోటీన్స్, సో ప్రోటీన్స్, ఫ్యాట్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని సఫిషియెంట్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి హెల్తీగా ఉండాలి. అన్నీ తినాలి. మొత్తం ఆయిల్ అసలు లేకుంటే కరెక్ట్ కాదు. అలాగే మొత్తం రైస్ మొత్తం కట్ చేసేసి కార్బోహైడ్రేట్స్ అసలు తినకుంటే కరెక్ట్ కాదు. సో సఫిషియెంట్ క్వాంటిటీ తీసుకోవాలి. స్మాల్ పోర్షన్ ఆఫ్ రైస్, మోర్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ విత్ ఐదర్ లీన్ మీట్ విత్ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, ఆర్ రాజ్మా, అట్లాంటి ప్రోటీన్స్, లెంటిల్స్ అంటే పెసలు, గ్రామ్స్ ఉంటే చూస్తారో అలాంటివి తీసుకుంటాం. అలాంటివి కొంత క్వాంటిటీ. అలాగే సాలడ్స్ అంటే వెజిటబుల్స్ అనేది. సో అలా బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్, దాంతోపాటు మైండ్ఫుల్గా ఉంటాం. మనం మెడిటేషన్ చేయటం కానివ్వండి, వాట్ ఎవర్. మెడిటేషన్ అంటే కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని చేయడం కాదు. వాట్ ఎవర్ యూ ఫీల్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, దట్ యూ కనెక్ట్ విత్ ద బాడీ